హాయ్ చిన్నోడు చిన్నమ్మ. ఒక వ్యక్తి కష్టపడకుండా సంపాదించాలనే ఆలోచన ఎలా ఉంటుందో తెలుసా? మనం నీటిలోని ఐసు ముక్క పాడేసి వెతికినట్టు ఉంటుంది. నీటిలో పాడేసిన ఐసు ముక్క బయటకు వస్తుందండి, ఆ నీళ్ళల్లోనే కలిసిపోతుంది. మనం కష్టపడకుండా సంపాదించాలనే ఆలోచన కూడా అటువంటిది. మనం 10 మందికి ఉపయోగపడకపోయినా పర్వాలేదు, ఒక్కరికి కూడా చెడు చేయాలనే ఆలోచన కలలో కూడా రాకూడదు. అరే వాడు ఎదిగిపోతున్నాడు, వాడిని ఎలాగైనా పాడు చేయాలనే ఆలోచన వచ్చిందనుకోండి, వాడికన్నా ముందు మీరే పాడైపోతారు. ఎలా పాడైపోతారు? వాడిని ఎలాగైనా పాడు చేయాలనే ఆలోచనలోనే ఉంటారు, మీ కష్టపడడం మానేసి. అప్పుడు మీరు చేసే పని ఆగిపోతుంది, మీ ఆలోచనలు పెరుగుతాయి, కానీ అక్కడ జరిగేది ఏమీ ఉండదు. వాళ్ళని ఎంతైతే మనం పాడు చేయాలనుకుంటామో దానికి రెట్టింపు భగవంతుడు మన మీదే చూపిస్తాడు. స్నేహం చేసేటప్పుడు అబద్ధ ప్రేమను ఎలా చూపిస్తారో అది చాలా తప్పు. ఎందుకంటే స్నేహం అనేది దేవుడిచ్చిన ఒక బంధం. అన్నదమ్ములు, అక్క చెల్లెలు అనేది పేగు బంధం. మనకు తెలియకుండానే ఒకరికి అట్రాక్ట్ అవ్వి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలనిపించిందంటే వాళ్ళల్లో ఏదో మంచి గుణాలు మనకి నచ్చుతున్నాయనే కదా అర్థం. నువ్వు చేయాలనిపించి వెళ్తావు, తనకి నీతో ఫ్రెండ్షిప్ చేయాలనిపించదు. ఎందుకు నాతో ఫ్రెండ్షిప్ చేయట్లేదు అనే ఆలోచనలో ఉంటావు కదా నువ్వు. అప్పుడు నాలో ఏమైనా లోపం ఉందా ఏంటి అని నిన్ను నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తావు. వీడు మంచితనంగా ఉన్నాడని నువ్వు తెలుసుకున్నప్పుడు నువ్వు మంచితనంగా ఉన్నావా లేదని నువ్వు ఆలోచించి ముందడుగు వేయాలి. స్కూల్లో టీచరు బాగా రాయలేదని కొట్టిందనుకోండి, కొట్టిన టీచర్ మీద కోపం తెచ్చుకుంటే నీ చదువు అక్కడితోనే ఆగిపోతుంది. టీచర్ మీద కోపం మన చదువు మీద చూపిస్తుంది, అమ్మా నాన్నల మీద కోపం మన జీవితం మీద చూపిస్తుంది. మన కష్టాల్లో ఉన్నప్పుడు తోడబుట్టినోళ్ళు సాయం చేయకపోవచ్చేమో కానీ స్నేహితుడి దగ్గరికి వెళ్తాడు, సాయం చేయకపోయినా ఓదారుస్తాడు. మనకి ధన రూపంగానే సాయం చేయక్కర్లేదు, మాట రూపంగా మనం ఓదార్చి సాయం చేస్తే వాడి మనసులోని బాధ చాలా వరకు తీరుతుంది. మనిషికి ఎలా సాయం చేయాలి అనేది మనం తినే మన ఇస్తరాకే మనకి తెలియచేస్తుందండి. ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఆ ఇస్తరాకుల్ని భోజనం వడ్డించే ముందు మనకి ఇస్తారు కదా, అప్పుడు దాన్ని ఎంత అపురూపంగా చూసుకుంటాం. ఈగలు వాలకుండా నీళ్ళు చల్లుకుని శుభ్రంగా ఉంచుకుంటాం. ఒక్కొక్కటి అన్నీ వడ్డించుకుంటూ వస్తాం. ఆఖరికి కడుపు నిండా తినేసాక ఎంగిలిస్తరాకనే కదా అని డస్ట్బిన్లో పాడేస్తాం. అదిగో డస్ట్బిన్లో పాడేశారని ఇస్తరాకు కోపం తెచ్చుకుని నీ ముఖం మీదకి వచ్చేమన్నా పడుతుందా? పడదు. ఎందుకంటే అది ఆనందపడుతుంది, నేను ఒకరి ఆకలి తీర్చాను అంతకన్నా ఆనందమా అని. చలనం లేని ప్రాణం లేని ఒక ఆకే ఒకరి ఆకలి తీశానని అంత ఆనందపడుతుంది కదా. చలనం ఉండి ప్రాణం ఉండి మంచి తెలుసు చెడు తెలుసు ఇవన్నీ తెలిసిన మనం ఎవరికైనా కొంచెం సాయం చేసామనుకోండి, ఒరే నేను పలానా వాళ్ళకి అప్పుడు అది చేశాను అని వెంటనే చెప్పేస్తాం. ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనం ఎవరికైనా సాయం చేస్తే అది భగవంతుడికి మనకి తీసుకున్న వాళ్ళకి తప్ప ఇంకొకరికి తెలియాల్సిన అవసరం లేదు. నువ్వు చెప్పకుండా దేవుణ్ణి స్మరించావంటే ఆ దేవుడు నీకు సాయపడతాడు.